ఆచార్యజీ, నాకు చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను ఎవరిని వెతుకుతున్నానో మీరు ఆ వ్యక్తియే అనిపిస్తున్నారు. నా దగ్గర చెప్పడానికి మాటలు లేవు. నేను ఒక్కటే అడగాలనుకుంటున్నాను. నా మనసులో కొంచెం కొంచెంగా వచ్చే మోహభావనలు కూడా రాకూడదని, ఇంకా ఆ పరమాత్మ గురించి మాత్రమే ఆలోచనలు రావాలని అనుకుంటున్నాను. ఇంకోవైపు నిజంగా మీకు నేనేం చెప్పాలో తెలియడం లేదు. గురువుగారు, నా నోట మాటలు రావడం లేదు. చూడండి, ఒకవేళ మీకు మంచి ఆలోచనలు రావాలంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ముందుగా సులభమైన దాన్ని చెబుతాను. ఆ తర్వాత కొంచెం కష్టమైన దాని గురించి వివరిస్తాను. పరమాత్మ గురించి నేరుగా ఆలోచించడం సాధ్యం కాదు. కానీ మీరు మీ రోజువారీ జీవితంలో ఇలా చేయవచ్చు. అంటే ఈ లోకాన్ని పరమాత్మ వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నించిన మహానుభావుల మాటలపై మనం ధ్యాస పెట్టాలి. పరమాత్మ అంటే సత్యం. దీనినే మనం ఆత్మ అని కూడా అంటాం. ఇక దాని గురించి నేరుగా ఆలోచించడం కష్టమవుతుంది. అందుకు బదులుగా ఉదాహరణకి ఈరోజు ఇక్కడ జరిగిన సంభాషణను తీసుకోండి. దానిపై ధ్యాస పెట్టండి. అంటే గమ్యస్థానం పరమాత్మ గురించి కాకుండా అక్కడికి చేరుకునే దారి గురించి మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే జీవితాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో వారు గమ్యంలో చేరుకోవాల్సిన చోటు గురించి ఆలోచించడం అసాధ్యం అని చెప్పారు. కానీ పర్వాలేదు, ప్రతిక్షణం మనకు మంచి ఆలోచనలు మాత్రమే ఉండాలని అనుకోవడమనేదే మన లక్ష్యం. కాబట్టి అటువంటి మహానుభావుల మాటలపై మనం ధ్యాస పెట్టాలి. వాళ్ళ జీవిత కథలు చదవండి, వాటిపై ఆలోచించండి. వాళ్ల గురించి ఇతరులు ఏమన్నారో అంత ముఖ్యం కాదు, వాళ్ళు స్వయంగా ఏం చెప్పారు అనేదే ముఖ్యం. గ్రంథాల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. కొన్ని గ్రంథాలు మహాపురుషుల జీవితాల గురించి ఉంటాయి, మరికొన్ని మాత్రం వారు స్వయంగా చెప్పిన మాటలు ఉంటాయి. వాళ్ళు ఏం చెప్పారు అనే దానిపై దృష్టి పెట్టండి. వాళ్ల గురించి ఇతరులు ఏమన్నారో అనేది మనకు తెలియదు కాబట్టి అది అంతగా ఉపయోగపడదు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడం, ఇంకా ఈ అనడంలోనే అనేవారి వ్యక్తిత్వం దాగి ఉంటుంది. కాబట్టి ఒక మహాపురుషుని గురించి ఎవరో ఏదైనా చెబుతున్నారంటే ఆ మాటల్లో వాళ్ల స్వంత అభిప్రాయాలు కూడా కలిసే ఉంటాయి. అలాంటప్పుడు ఎందుకు ఆ మధ్యవాళ్ల మాటలు వినాలి? నేరుగా ఆ మహాపురుషులు చెప్పిన శ్లోకం, భజన లేదా వారి నుంచి వచ్చిన కథలను చదవడం మంచిది కదా. ఇక్కడ కథ అంటే వారి గురించి ఎవరో చెప్పిన కథ కాదు, వారే స్వయంగా చెప్పిన కథ. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస గారు చెప్పిన బోధకథలు, ఇతరవైన జాతక కథలు, జైన కథలు లేదా సూఫీ కథలు, వీటన్నింటినీ మనం స్తుతించాలి. ఇది కొంచెం సులభమైన దశ. ఇంకొంచెం క్లిష్టమైనది ఆత్మవిచారణ. అంటే మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా తింటున్నాం, తాగుతున్నాం, ఇంకా ఎలాంటి సంబంధాలలో భాగస్వాములై ఉన్నాం, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం అనే విషయాలను మనం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. మహాపురుషుల వ్యక్తవ్యాలపై విచారణ మరియు స్వయంపై ఆత్మవిచారణ, ఈ రెండూ కూడా మంచి ఆలోచనల పరిధిలోకే వస్తాయి. ప్రారంభానికి సరైన మార్గం ఏమిటంటే మొదటగా సత్పురుషుల వ్యక్తవ్యాలను పఠించడం. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్లాలంటే అత్యుత్తమమైన సాధన ఆత్మవిచారణ. దీనర్థమేంటంటే మనల్ని మనం గమనించడం, అర్థం చేసుకోవడం. మనల్ని ప్రభావితం చేసే భావోద్వేగాలు మనలో ఉన్నట్లే ఇతరుల్లో కూడా ఉంటాయని తెలుసుకోవడం. అలా చూసినప్పుడు మనలో ఇంకా వాళ్లలో ఎక్కువేం తేడా లేదని తెలుస్తుంది. అందుకే మొదట వీటి ద్వారా ప్రారంభించండి, తర్వాత ఆత్మవిచారణ చేయండి. అప్పుడు మనస్సు మంచి ఆలోచనలతో నిండిపోతుంది. అప్పుడు జీవితంలో మిగిలిన వ్యర్థమైన విషయాలకు చోటు ఉండదు, వాటికి అవే తొలగిపోతాయి. అదే నా కోరిక. నాకు మిగతా ఏ ఆలోచన రాకూడదు. మనం మనసులో మిగిలిన అనవసరమైన ఆలోచనలు రావద్దని కోరుకుంటున్నాం కదా, అవి ఎప్పుడైతే వెలుగులోకి వస్తాయో అప్పుడే పోతాయి. అందుకే మంచి ప్రకాశించే ఆలోచనలు వచ్చినప్పుడు
చీకటిలాంటి వ్యర్థమైన ఆలోచనలు తొలగిపోతాయి. ఇదే వేదాంతం యొక్క విధానం. జీవితంలో అలాంటి గొప్ప ఆలోచనలను తీసుకురావాలి. ఇవే మిగిలిన అన్ని ఆలోచనలకు అద్దంలా నిలుస్తాయి. నేతి అంటే ముందు నుంచే ఉన్న వ్యర్థమైన జ్ఞానాన్ని తొలగించే కొత్త జ్ఞానాన్ని తీసుకురావడం. లోపల ఏదైనా తీసుకురావడం అంటే జ్ఞానాన్ని తీసుకురావడం అనేది ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే చాలా కోతులు ఒకే చోట గుమికూడితే అక్కడ ఏం తీసుకొస్తారు? కొండెంగలను. కాని కోతులకు సరిపోయే ఆ చోటు కొండెంగలకు నచ్చదు. ఎందుకంటే ఆ చోటు ఉంది అసలు కోతుల కోసమే కదా. అయినా కొండెంగ వస్తుంది. ఆ ఒక కొండెంగ 20 కోతులను తరిమి కొడుతుంది. ఇంకా ఆ కొండెంగ ఆ చోటును కబ్జా చేసి ఇదేనా అడ్డా అని పట్టుకు కూర్చొని ఉండదు. చివరికి కొండెంగ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎవరైతే ఆ కొండెంగను తీసుకొచ్చారో వాళ్లు దాన్ని ఎక్కడి నుండి తెచ్చారో అక్కడే వదిలేసి వస్తారు. ఇదే నేతి అంటే. ఎలాంటి ఆలోచనలను తీసుకురావాలంటే ఆ ఆలోచనలతో ఇతర ఆలోచనలకే అద్దం చూపించి వాటిని పారద్రోలేటట్టు ఉండాలి. ఆత్మజ్ఞానమంటే ఇదే. అబద్ధపు జ్ఞానాన్ని పట్టుకు కూర్చున్న ఆ జ్ఞానిని చూడడం అంటే మన దగ్గర ఉన్న పాత జ్ఞానం. అది భావనల రూపంలో ఉండొచ్చు, అభిప్రాయాల రూపంలో ఉండొచ్చు, జ్ఞాపకాలలో గుర్తులా మిగిలిపోయి ఉండొచ్చు, లేదా అనుభవాలుగా నిలిచిపోయి ఉండొచ్చు. వాస్తవంగా వాటికి ఎంత విలువ ఇవ్వాలో అర్థమవుతుంది. విలువ చాలా తక్కువని తెలుస్తుంది. అప్పుడు మనిషి వాటిని పట్టుకుని కూర్చోకుండా వదిలేస్తాడు. ఇలా ఆ ఆలోచనలు తొలగిపోతాయి. సరే, థ్యాంక్ యూ సార్.